హలో గైస్, వెల్కమ్ టు టేస్టీ ఆన్ ద ఛానల్. ఈ రోజు అయితే నేను నా ఫ్రెండ్ని కలుద్దామని చెప్పి ప్రభాస్ కాలేజ్కి అయితే వెళ్ళాను అనమాట. వాడిని కలిసేసి నేను అలా ప్రభాస్ కాలేజీ రోడ్లో నడుస్తుంటే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నాకైతే ఒక బాబాయ్ పిలిచి ఇక్కడ ఏవిఎస్ ఫుడ్ స్టాల్ అయితే ఉండిద్ది, అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుండిద్ది అని చాలా క్రౌడ్ అయితే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా ఆ బాబాయ్ని అడిగా, బాబాయ్ అది ఎక్కడ అంటే ఈ కాస్త ముందుకు వెళ్ళి బాబు ఉండిద్ది అన్నారు. నేనైతే అడ్రస్ను ఫాలో అవుతూ ముందుకైతే వచ్చేసాను అనమాట. నాకైతే ఈ ఏవిఎస్ ఫుడ్స్ అయితే దొరికిందనమాట. వీళ్ళ ఏవిఎస్ ఫుడ్ స్టాల్ అయితే చాలా నీట్గా అండ్ హైజీనిక్గా సింపుల్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట గైస్. ఈ ఏవిఎస్ ఫుడ్ స్టాల్ ఐడియా వాళ్ళ సన్నిదే అనమాట గైస్. ఈ ఏవిఎస్ ఫుడ్ స్టాల్ మొత్తం వాల్ మీద ఫుడ్తో అయితే నింపేశారు ఏవిఎస్ ఫుడ్స్ గైస్. వీళ్ళ దగ్గర అన్ని లో ప్రైసెస్లో అవైలబుల్గా ఉన్నాయి గైస్. వీళ్ళ యాంబియన్స్ అయితే సింపుల్గా అయితే ఉందనిపించింది గైస్. చాలా సింపుల్గా క్లీన్గా అయితే ఉంది. వీళ్ళ దగ్గర డైలీ స్పెషల్స్ ఉంటాయి. పఫ్స్, సమోసాస్ అండ్ స్వీట్ కార్న్స్, పాప్కార్న్స్ అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఒక క్యారమల్ పాప్కార్న్ అయితే చెప్పేశాను. వీళ్ళైతే ఒక డబ్బాలోకి పాప్కార్న్ అయితే తీసుకొని దాని మీద క్యారమల్ ఫ్లేవర్ అయితే వేసి అలాగా క్యారమల్ ఫ్లేవర్ 2-3 టైమ్స్ అయితే వేస్తున్నారు అనమాట. నేనైతే కాస్త ఎక్స్ట్రా క్యారమల్ అయితే చెప్పాను. ఆ బాబాయ్ అయితే ఎక్స్ట్రా క్యారమల్ కూడా వేసేసి బాక్స్లో పెట్టేసి అలా 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 మిక్స్ అయితే చేసేస్తున్నాడు అనమాట. చూడండి గైస్, మిక్స్ అయితే చేసేసారు. మిక్స్ చేసేసి నీట్గా ఆ కార్డ్బోర్డ్ షీట్లో మనకైతే సర్వ్ చేసేసారు అనమాట. వీళ్ళు ఎక్కడ టేస్ట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ కాంప్రమైజ్ అవ్వరు. నేనైతే పాప్కార్న్ టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీళ్ళకైతే ఈ స్పెషల్ పాప్కార్న్కి చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట. తర్వాత మనం ఒక నెక్స్ట్ మాస్టర్ ఐటమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ గైస్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఒక కప్ ఐస్ క్రీమ్ అండ్ 1 పీస్ ఆఫ్ గులాబ్ జామున్ తీసుకొని దానిని నీట్గా చాక్లెట్ ఫ్లేవర్ అండ్ బాదం అండ్ జీడిపప్పు అయితే వేసేసారు. అలాగా పైన బాదం పప్పు టాపింగ్ అయితే చేసేసి దాని మీద జెమ్స్ అయితే టాపింగ్ చేస్తున్నారు అనమాట. చాలా నీట్గా అయితే తయారు చేస్తున్నారు, హైజీనిక్గా చాలా నీట్గా అయితే తయారు చేస్తున్నారు. ఎక్కడ హ్యాండ్స్ అనేది కాస్త టచ్ కూడా అవ్వకుండా చేస్తున్నారు. వీళ్ళైతే మనకైతే ఇచ్చేసారు. టేస్ట్ అయితే చూద్దాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది గైస్. ఆ గులాబ్ జామ్ ఫ్లేవర్తో ఐస్ క్రీమ్స్ తింటే అసలు వేరే లెవెల్ గైస్ టేస్ట్ అయితే. తర్వాత నేనైతే ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను అనమాట. కోన్ ఐస్ క్రీమ్ ఇది వచ్చేసరికి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక కోన్ తీసుకొని దాని మీద ఐస్ క్రీమ్ మిషన్తో ఐస్ క్రీమ్ అయితే వేసి దాని మీద జెమ్స్ అయితే వేసేసి ఇచ్చేసారు అనమాట, చాక్లెట్ చిప్స్. టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది గాయస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది గాయస్. వీళ్ళ దగ్గర కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట గాయస్. నేనైతే ఒక సమోసా పెరుగు అయితే ఆర్డర్ చెప్పేశాను అనమాట. వీళ్ళైతే సమోసా పెరుగు అయితే న్యూగా అయితే స్టార్ట్ చేశారు. 50 రూపీస్ ఛార్జ్ చేశారు. టేస్ట్ అయితే చూద్దాము. టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది గాయస్. మరిన్ని వీడియోల కోసం టేస్టీ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.